మందసం యుద్ధ భూమిలో ఉన్నది. దావీదు ఇంట్లో రెస్ట్ లో ఉన్నాడు. దేవుడు పని చేసే వారికి తోడుగా ఉంటాడు. ఏం పని? దేవుని పని, దేవుని యుద్ధాలు, దేవుని సంబంధమైన ప్రార్థనలు చేసేవారికి తోడుగా ఉంటాడు. ఎందుకు దావీదు పాపంలో పడిపోవడానికి మెయిన్ కారణం అంటే, మందసము లేని స్థలములో మిద్దె మీద నివసిస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఆయన యుద్ధానికి పోవాల్సిన సమయంలో నేను చెప్పే మాట మీకు అందరికి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఉరియా అనే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మందసమును ఇశ్రాయేలులను యోధావారు గుడారములో నివసిస్తూ ఉండగా, నీ సేవకుడైన యోబాబు అతని సైనికులు యుద్ధ భూమిలో ఉండగా, నేను భార్యతో పడుకున్నటకు, త్రాగుటకు, నిద్రించుటకు ఇది సమయమా అన్నాడు. ఒక పనివాడు, ఒక సైనికుడు, ఒక విశ్వాసి ఇంత త్యాగం, ఇంత సమర్పణ కలిగి ఉంటే, మరి దావీదు అయ్య గారు ఏమంటుండే తెలుసా? హాయిగా ఇంట్లో నిద్రపోతున్నాడు. దావీదు అయ్య గారు వ్యభిచారములో పడిపోవడానికి మెయిన్ రీజను, మందసం ఉన్న స్థలములో ఆయన నివసించట్లేదు. మందసం ఎక్కడ ఉంది? యుద్ధ భూమిలో ఉన్నది. మందసం ఎక్కడ ఉంది? యుద్ధ భూమిలో ఉన్నది. సైనికులు ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు. రాజు ఎక్కడుండో? ఇంట్లో రెస్ట్ లో ఉండం. కానీ ఎవరు యుద్ధం చేయాలి? రాజు చేయాలి. నేను ఏమన్నంటే, కొన్ని సందర్భాల్లో మనము కూడా మందసము నివసించే స్థలములో ఉండకపోవడం వల్ల, మందసము నివసిస్తున్న స్థలములో మనం జీవించకపోవడం వల్ల పాపానికి ప్రేరేపించబడి కామ దాహము తీర్చుకోవడం కోసం అనేక మంది జీవితాలను మనం బలి చేస్తాం. ఉరియా మందసముని కాడుండో, రాజా ఇంట్లో ఉండో. నేను అదే చెప్పేది, మనం కూడా మందసము నివసించే స్థలములో ఉంటే మనకు క్షేమం. మందసము ఎక్కడ ఉంటది? యుద్ధం చేసేగా ఉంటది, ప్రార్థన చేసేగా ఉంటది, దేవుని కోసం నిలబడేవాడి దగ్గర మందసం ఉంటది. అందుకనే చాలా మందికి మందసము లేని స్థలంలో నివసించడం వల్ల పాపానికి వెళ్ళిపోతాం. దావీదు పాపం చేయడం మెయిన్ రీజన్. మందసము ఏమో యుద్ధ భూమిలో ఉంది, దావీదు ఏమో ఇంట్లో ఉంది.